సో కోర్సెస్లో కంపల్సరీ స్విమ్మింగ్ వచ్చి ఉండాలా? ఫస్ట్ క్రైటీరియా అదేనా? అంటే మీకు స్విమ్మింగ్ వచ్చా? వచ్చి నాకు ఆబ్వియస్లీ బట్ కంపల్సరీ అని లేదు, బట్ ఉండాలి స్విమ్మింగ్ అనేది రావాలి. స్విమ్మింగ్ లేకపోతే మనం ఎలా ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేసుకోగలం చేసుకోగలము. అది. ఓకే. ఇప్పుడు గూడ్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా! సో చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా, స్మగుల్డ్ గూడ్స్ అయినా ఎక్కువ పోర్ట్ ఏరియాస్‌లో, షిప్స్‌లోనే ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని వింటూ ఉంటాము. సినిమాలో చూపించినట్టుగా రియల్ లైఫ్‌లో కూడా కొన్ని కొన్ని న్యూసెస్ విన్నాము. నిజంగానే అలాంటివి ఉంటాయి ఎక్కువగా స్మగుల్డ్ గూడ్స్ కానీ, వేరే కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ? అంటే సినిమాలో చూపించేటట్టయితే అక్కడ ఉండదు క్లియర్గా నార్మల్గా. ఓకే. ఓకే. ఇప్పుడు మనం అంటే సినిమాల గురించి చెప్పకూడదు, మళ్ళీ వేరేగా ఉంటుంది. బట్ ఆ! సినిమాలో చూపించినట్టు అన్నీ ఇక్కడ జరగవు. ఎందుకంటే ఇక్కడ కస్టమ్ క్లియరెన్స్ అనేవి ఉంటాయి. హ్మ్. ఈవెన్ మేము కూడా బయటికి వెళ్ళాలన్నా మాకు వెరిఫికేషన్ ఉండాలి. అంటే లైక్ పాసెస్ ఉండాలి బయటికి వెళ్ళాలంటే. అలాంటిది గూడ్స్ వచ్చినప్పుడు కూడా దానికి సీల్స్ అన్నీ వేసి ఉంటాయి. సో ప్రతిది కూడా కస్టమ్స్ ఉంటాయి, కస్టమ్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి కంట్రీకి కూడా వాళ్ళ కస్టమ్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట. చెక్ చేసే పంపిస్తారు. గూడ్స్ అనేది చాలా రేర్గా జరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ అది అక్కడ కస్టమ్ ఆఫీసర్స్ వాళ్ళు అవ్వచ్చు ఆర్ సంథింగ్ ఎలా ఇల్లీగల్గా పంపించారు. బట్ చాలా తక్కువ సినిమాలో చూపించినంత అయితే ఉండదు అనమాట. ఓకే. సో ఈ మర్చెంట్ నేవీ డిపార్ట్మెంట్, ఈ మర్చెంట్ నేవీ వర్క్స్, షిప్స్ ఇటు అటు ఆ దేశం నుంచి ఈ దేశంకి రాకపోకలు లేకుండా అసలు మర్చెంట్ నేవీ డిపార్ట్మెంటే లేకపోతే కొన్ని దేశాలే సర్వైవ్ అవ్వవు, ఇంక్లూడింగ్ ఇండియా అని విన్నాను. అది ఎంతవరకు వాస్తవం? మనం ఎందుకు సర్వైవ్ అవ్వలేము? అంటే ఎందుకు సర్వైవ్ అవ్వదంటే రీసెంట్గా మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఏరియాలో వార్ క్లోజ్ చేస్తారు. మీరు అవును. వినే ఉంటారు, చాలా అవును. మంది విన్నారు. హ్మ్. ఇంతకుముందు దాని గురించి ఎవరికీ తెలియదు. హ్మ్. ఈ వార్ సమయంలో తెలిసింది. అది కూడా మన కంట్రీ గురించి మాట్లాడుకుంటే గ్యాస్ కొరత వచ్చిందని తెలిసింది కదా. అవును. సో అందరూ గ్యాస్ ఇప్పుడు మనకి వేగంగా వచ్చేది ఇప్పుడు రావడం లేదు. దానికి కారణం షిప్స్. షిప్స్. చాలా మందికి షిప్స్ గురించి తెలియదు కూడా. అంటే షిప్స్ అనేవి అంటే షిప్స్ ఉంటే మనం ఎంత ఈజీగా సర్వైవ్ అవ్వగలం అనేది తెలియదు.